సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం తినే విధానం కూడా అంతే ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఒకప్పటి కాలంలో అయితే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ మంచిగా కింద కూర్చొని అందరూ ఒకేసారి వడ్డించుకొని తినటం అలవాటు. ఈ నించొని తినే విధానాలు ఇవన్నీ ఏవీ లేవు. తినే పాత్రల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు సిస్టమ్ అలా లేదు. అసలు నిజంగా ఏది కరెక్టు? శాస్త్రం ఏం చెప్తుంది ప్రత్యేకించి ఈ భోజనం చేసే విధానం గురించి? నేను ఇప్పుడు మీరు అడిగినది దానికి నేను ఏదైతే చెబుతున్నానో అది అన్నం తినే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ పడుతుంది. తప్పులేదండి, అశుద్ధం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వద్దులేండి గురుగారు అలాంటి మాటలు ఎందుకు. చెప్తానమ్మా. కొన్ని కష్టమైన అనరాని పదాలు అంటే తర్వాత వాళ్ళు అటువంటి పని చేసేటప్పుడు అది గుర్తొచ్చి మానడానికి ప్రయత్నం చేస్తారు. నాకు ఎవరి మీద కక్ష కోపం నాకెందుకు ఒకరి మీద. కాకపోతే ఇక్కడ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు అది కాస్త గట్టిగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా దాన్ని అనుసరించి చెప్పే ప్రయత్నం చేస్తే అవతల వాళ్ళకి అది విన్నప్పుడు ఒకసారి రెండోసారి అటువంటి పరిస్థితులు వాళ్ళకి గుర్తొచ్చి మానటానికి దోహదపడుతుంది అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మా, మీరు అన్నం తినే విధానాన్ని అనుసరించి మృష్టాన్న భోజనం అంటే షడ్రసోపేతంగా కడుపు నిండా తినేటువంటి స్థితి ఏర్పడుతుంది. అదే స్థితి నిత్యము పిండాకుడు తినే స్థితి కూడా ఏర్పడుతుంది. మన పెద్దవాళ్ళు కొంతమంది ఏంట్రా పిండాకుడు, ఏంట్రా తింటా నువ్వు అంటుంటారు సార్. టైం కాని టైంలో తిన్నా, ఎలా పడితే ఎలా తిన్నా, అంతకు మించి పూర్వంలో మన ఇళ్లలో విస్తరాకులు వేసిన ప్లేట్లు పెట్టిన పప్పు కూర పచ్చడి అన్నీ వేసి ఆ తర్వాత అన్నం పెట్టేవారు. ఇప్పుడు కంచం పెట్టగానే ప్లేటు అన్నం పెట్టేస్తున్నారు. ఎన్నో హాస్టల్స్లో చూడటానికి విజిట్ చేయడానికి వెళ్తుంటాం కదా, ఆ భోజనానికి వెళ్ళినప్పుడు చూస్తుంటే బాధేస్తుంది. ప్రతిరోజు ప్రేతకుడేనా అంటే అలా పెడితే ప్రేతకుడు సమానమా? చచ్చిపోయిన వాళ్ళకి ఆ రోజు ఆబ్దీకాలు శర్మని ఇవన్నీ పెడతారు కదా, అప్పుడు మాత్రమే ఫస్ట్ అన్నం పెట్టాలి, ఏం పెట్టకుండా. మరి అలా పెడుతున్నామంటే అది ప్రేతకుడు, పిశాచుకుడు, పిండాకుడు కాకుండా అన్నం అవుతుందండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు దాన్ని అదే విధంగా ఉంచాలి. నిత్యం మీరు చేసేటువంటి భోజనాలలో ఆ కంచమునందు లేదంటే విస్తరాకునందు పప్పు కూర పచ్చళ్ళు అవి వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలి. ముందే అన్నం పెడితే అది పిశాచుకుడు అంటారమ్మా. అది తిన్న వాళ్ళకి సరైనటువంటి జీవితం ఉండదు. రెండు, వడ్డించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మన ఇష్టానుసారం వడ్డించకూడదండి. వడ్డించడానికి కూర్చున్నప్పుడు కూర్చున్న వాళ్ళకి కుడి చేతి వైపు, వేసే వాళ్ళకి ఎడం చేతి వైపు కూరలు ఉండాలి. కూర్చున్న వాళ్ళకి కుడి చేతి వైపు, వేసే వాళ్ళకి ఎడం చేతి వైపు కూరలు. పచ్చళ్ళు వచ్చేటప్పటికి ఇటువైపు, కూర్చున్న వాళ్ళకి ఎడం చేతి వైపు పచ్చళ్ళు. దానికి ప్రణాళిక ఉంటుంది. అంటే ఏ పదార్థం ఎక్కడ వడ్డించాలి అనేటువంటిది మన ఇష్టం వచ్చినట్టుగా ఏముంది అని వడ్డించుకుంటూ వెళ్ళిపోతాం, తప్పండి. రెండు, మొట్టమొదటిది ఈ పెళ్లిళ్ళు అవి చేస్తున్నప్పుడు స్వీట్ పెట్టేస్తారు. అది కూడా పెట్టకూడదు, ఆయుక్షీణం అవుతుంది. కానీ తీపి మన లైఫ్ లో తీపిని అంటే సంతోషాన్ని ఇస్తుంది అని శుభసూచకంగా పెడతారు కదా. మనం ఊహించుకోవడానికి వెయ్యి ఊహించుకోవచ్చు. వాస్తవం మాట్లాడుతున్నాం. ఓకే, వాస్తవం మొట్టమొదటి పరమాన్నం కూడా పెట్టకూడదు. మొట్టమొదటి పరమాన్నం కూడా మనం స్వీట్ కూడా పెట్టకూడదు, తర్వాతే పెట్టాలి. ఈ ప్రణాళికను మనం మర్చిపోయాం. అన్నీ మొదట్లోనే మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ఒకటైతే, అంతకు మించి ఈ ఇంట్లో చక్కగా షడ్రసోపేతంగా భోజనం పెట్టినా ఈ మధ్యకాలంలో దాన్ని కూడా ప్రేత భోజనం చేస్తున్నారు. అంటే ఎలా అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ని పిలిచాం, ఇలా కూర్చున్నప్పుడు ఇంటి యజమాని ఇక్కడ కూర్చుంటాడు, ఆ పక్కన వచ్చిన గెస్టులు ఇలా మనం కూర్చోబెడితే ఈ పప్పు కూర తీసుకొస్తే ముందు గెస్ట్ విస్తట్లో మనం వేస్తున్నాం. అవును, వేసి
భర్తకి పెడతాం, చాలా పాపం అది. అంటే ముందు యజమానికి వడ్డించాలా? ఫస్ట్ ఇంటి యజమానికే వడ్డించాలి, తర్వాతే ఎంత పెద్ద గెస్ట్ అయినా సరే. కానీ అతిథిని అవమానించినట్టుగా అవదా? అతిథి అభ్యాగతం. అంటే అభ్యాగతం, అతిథులు వస్తూ ఉంటారు వెళ్తుంటారు, ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎప్పుడు అవమానాలు జరగవు. వాళ్ళకి ఎప్పుడు అవమానము అంటే భర్తకి పెట్టకుండా వాళ్ళ ఇంటికి జ్యేష్ఠత్వం పెద్దవాడిని చేయకూడదు. భోజనం వడ్డించినంత మాత్రాన ఇంటికి పెద్ద వాళ్ళని చేసినట్టు అవుతుందా గురుగారు? చాలా అండి. నేను అదేంటో మనకు విషయాలు తెలియవు, వాళ్ళకి పెట్టకపోతే ఫీల్ అవుతారేమో అనుకుంటాం. నువ్వు ఎప్పుడైతే కనుక జ్యేష్ఠాధికారం చేశావో ఆ ఇంటికి నీకు యజమాని ఎవరు? ఆ ఇంటికి యజమాని ఎవరు? ఒక వ్యక్తి ఉన్నారు, ఆ ఇంటిని కాపాడేటువంటి వ్యక్తి, ఆ ఇంటిని బాధ్యతలు తీసుకొచ్చుకుంటాడు, అన్నీ మోసుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నా ఆ మనిషి పెట్టిన తర్వాతే పెట్టుకెళ్ళాలి. అంతేకాని ముందు నేను వచ్చిన గెస్ట్కి పెట్టిన తర్వాత నీ భర్తకి పెడతానో ఇంకోటి అంటే చాలా ప్రమాదం అమ్మాది. జ్యేష్ఠాధికారం అంటే ఆ మనిషి చనిపోయినట్టే లెక్క. ఇంకా ఇవి తెలుసుకోవాలి. కేవలం అన్నం పెట్టే విధానం, అన్నం తినే విధానాన్ని అనుసరించి వారి జీవితం ఏ స్థాయిలో ఉంటుందనేటువంటిది నిర్ణయింపబడుతుంది. రెండు, కొంతమంది అన్నం తినేటప్పుడు మనం ఏం పాడు బుద్ధి పుడుతుందో ఇలా 5 వేలతో కలుపుతారనమాట, అరిచేతికి తగలకుండా. అరిచేతికి తగలకుండా ఇలా అనమాట. ఏంటో అరిచేతికి తగిలితే పాపమనో ఏమిటో తెలియదు మరి. అసలు ఇలా నాకు వాళ్ళని చూడంగానే అనిపిస్తుంది, నీ బ్రతుకంతా అలానే ఉంటుంది కదరా బాబు. ఎప్పుడు అన్నీ ఉన్నా సరే కడుపు నిండా ఏ టయానికి నీకు తిండి చక్కదని అనిపిస్తుంది చూడంగానే. ఆ భోజనం చక్కగా 5 వేలతోటి చక్కగా కలుపుకొని తినాలమ్మా. అంటే అరిచేయికి అరిచేతికి తగలకుండా భోజనం ఎట్లా అవుతుంది? అసలు అమృతం మొత్తం అరిచేతిలోనే ఉంటుంది. మీరు ఇంటికైనా భోజనానికి వెళ్ళడం ఎలా పిలుస్తారు? అంటే ఇంటికి భోజనానికి రావాలి ఎలా చెప్తారు? కాల్ చేసి చెప్తాము. ఎదురుకుండా ఉంటే భోజనానికి రండి అని చెప్తాం, చేయి చూపిస్తాంగా. అవును. లేదంటే భోజనం చేశావా అని అడుగుతాంగా. భోజనం చేశామని అడగంగా. మనం ఏంటంటే 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అంటే 5 వేలు అనుకుంటాం. హస్తం లేనిది 5 వేలు దేనికి పనికిరాదు. హస్తం లేనిది దేనికి పనికిరావు. హస్తం అనేటువంటిది దీని మీద మొత్తం, ఈ గ్రహగమనం మొత్తం దీని మీదే ఉంటుంది. గ్రహగమనం మొత్తం దీని మీదే ఉంటుంది. పితృదేవతలకు అన్ని ఇక్కడే ఉంటారు. మొత్తం కలిపి మనం భుజించేటువంటిదే భోజనం. భుక్తము భోక్తము అంటారు. ఈ వేళ మీద తినేటువంటిది కాదమ్మా. ఇవి కొన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో ఒకటి చేసేస్తామంటే దాని ప్రభావం కూడా మనకంతే లభ్యమవుతుంది. పప్పు అనేటువంటిది మొదట్లో వేయాలి. చనిపోయినప్పుడు ఇంట్లో కార్యక్రమాలు చేసినప్పుడు పప్పు చివరికి వేస్తారు. ఇక్కడ పప్పు మొదట్లో వేయాలి, కానీ ఇక్కడ కూడా మనం పప్పు చివరికి వేస్తూ ఉంటాం. ఏం కర్మమ్మా. అన్నం చివరి పెట్టాలి మనం మామూలుగా ఇళ్లలో, కానీ మనం అన్నం మొదట్లో పెట్టేస్తాం. ఇవి చిన్నవి తెలుసుకోకపోతే ఎంత సంపాదించినా ఆ మనిషి సమయానుకూలంగా కడుపులోకి భోజనం చెయ్యలేడు. మృష్టాన్నం అనేటువంటిది అతనికి లభ్యం కాదు. ఎప్పుడు కూడా ఆకలేస్తూనే ఉంటుంది, పదార్థాలు ఎదురుకుండా ఉంటే దాన్ని తినలేదు, అటువంటి గతి పడుతుందమ్మా. ఇందులో ఇంకొక చివరి విషయం, ఫింగర్ బౌల్ అంటే ఏంటండి? చేయగడుక్కోవడానికి. తిండి తినంగానే పృష్ఠానికి బద్ధకం ఎక్కువయ్యి లేచి అక్కడికి వెళ్ళి చేయగడుక్కోవడానికి బద్ధకం ఎక్కువయ్యి అక్కడే గిన్నెలో చేయగడుక్కోవడం. భోజనం చేసిన తర్వాత పక్కకి వెళ్ళి చేయగడుక్కొని రాకుండా తిన్నటువంటి ప్లేట్ కావచ్చు విస్తరగానే తీయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, నువ్వు ఎప్పుడైతే కనుక అన్నం తిన్న తర్వాత వెంటనే పక్కన గిన్నెలోనో ఫింగర్ బౌల్లోనో నువ్వు చేయగడిగేసుకున్నావో భగవంతుడు తథాస్తు అంటాడు వెంటనే. అనటం వల్ల నీ బ్రతుకులంతకాలం కూడా నీకు అటువంటి కర్మ పడుతుంది. అంటే కాళ్ళు చేతులు పనిచేయకపోతాయి, కాళ్ళు పనిచేయకపోతేనేగా మనం ఆ కంచి పక్కకి వెళ్ళగా అక్కడే కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉండేటట్టుగా. మనం తిన్న తర్వాత ఆ మనిషి కాళ్ళు పనిచేయవు, నడవలేడు, అనారోగ్యం ఉంది అంటే అక్కడ చేతులు కడుక్కుంటాడు. 1-2 సార్లు వింటే వాళ్ళ జీవితం కోసం వాళ్ళకి అటువంటి శాపగ్రస్త ప్రభావం వాళ్ళకి రాకుండా ఉండాలంటే కఠినమైన 2-3 మాటలు నేను అని చెబితే వాళ్ళకి 1 సారి 2 సార్లు అయినా విని 3వ సారి ఆ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు అటువంటి కుంటి బ్రతుకు అంటే దాన్ని ఏమంటారమ్మా, అంగవైకల్యం అంటే ఏదో ఒకటి భగవంతుడు ఇచ్చిందని మనం చేతులు నాశనం చేసుకోవడం, అటువంటి బ్రతుకు మనకు వద్దు అని చెప్పి కనీసం ఆ రకంగా వాళ్ళు గమనించుకొని అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి
గట్టిగా కాస్త ఆవేదన అనిపించినా నాకు ఎందుకు అరుస్తున్నాను అంటే కోపం కదమ్మా, ఉమ్, అర్థం చేసుకొని బయటపడ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు ఒక ఉద్దేశంతో. ఉమ్. ఇప్పుడు ఆహారం తినే పద్ధతిని బట్టి కూడా ఆహారం అది అమృతంగా మారటం, చెప్పు. విషంగా మారటం ఉంటుందంటారా? ఇప్పుడు ఇదే ఇది చాలా మంది మనం కొన్ని మాటలు వింటాం, వాడు ఎంగిల్ చేత్తో కాకి కూడా ముద్ద వేయడు అని అని అంటుంటాం. కొంతమంది మరి వాళ్ళు ఎందుకు తింటారు లేదు, పక్కన కూర్చున్న వ్యక్తికి వికారం రావడం కోసమే కానివ్వండి, ఇలా 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 బా అది చూస్తేనే మహారోత పడుతుంది. అవును, కొంతమంది సౌండ్ చేస్తూ తింటారు, ఇలా 4 వేలు లోపల అంతే. ఎంత వికారం పడుతుందంటే మనం భోజనం చేసేటప్పుడు చివరిలో ఆ పెరుగన్నం అలా పిండి ఒక ముద్ద పక్కన పెట్టాలమ్మా. ఎందుకనండి? ఆ ముద్ద పక్కన పెట్టి మనం భోజనం అయిపోయిన తర్వాత ఉమ్, మీరు కాస్త ఈసారి మీరు మామూలుగా బయట వీడియోస్ వెళ్తున్నప్పుడు ఉమ్, కాస్త 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెరట్లు చూడండి, ఉమ్, మందార చెట్లు ఉన్నప్పుడు ఆ చెట్ల కింద ఉమ్. చిన్న చిన్న చీమలు బాగా ఎక్కువ వస్తాయి. ఓకే. వాళ్ళు తిన్న భోజనం చేసిన తర్వాత ఆ చేతిని ఎక్కడికి వచ్చి విదిలిస్తారమ్మా ఇట్లా. ఉమ్, కిగ్గుస్విదాసీత్ పూర్వచిత్తి కిగ్గుస్విదాసీత్ బృహద్వయ కిగ్గుస్విదాసీత్ పిషంగిల కిగ్గుస్విదాసీత్ పిలిప్పిల అంటే ఈ పిపీలికాలు, ఈగలు చీమలు ఈ పిపీలికాలు ఇవన్నీ వీళ్ళు తినగా మిగిలిన పదార్థం అలా విధులు చేసేసి అక్కడ చీకటి కోవడం వల్ల ఆ పదార్థం తిని వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటే ఆ జీవులు ఆ ముద్ద అన్నం పక్కన పెడతాం కదా, ఉమ్, అగ్నిదగ్ధేభ్య అనగ్నిదగ్ధేభ్య అని చెప్పి ఉమ్, మన పూర్వీకులు ఎవరో ఎక్కడో తెలియని వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటుంటారు. ఆ ముద్ద పిండేసి అక్కడ పెట్టినప్పుడు ఆ విస్తరాకు తీసుకెళ్ళి అక్కడ పడేసినప్పుడు ఆ కాకులు అవి వచ్చి ఆ పదార్థం తిని దీవిస్తాయమ్మా. ఉమ్. దానికోసం చేయాలి. ఇప్పుడు మొదటి ముద్ద కూడా పక్కన అది పెట్టాలి వేరు అంటారు మళ్ళీ. కదా, అది ఎందుకోసం? అది జీవపిత్రులు చేయకూడదు ఆ పని, అంటే తల్లి పెద్దవాళ్ళు తండ్రి బ్రతికున్న ఉన్న వాళ్ళు. వాళ్ళు చేయకూడదు ఆ పని. తల్లి తండ్రి లేని వాళ్ళు మొట్టమొదటి ముద్ద పప్పు నెయ్యి కలిపి కాకి అంటే పెట్టాలి, ఇద్దరు నిత్యము పెట్టాలి. ఒకరుండి ఒకరు లేనప్పుడు కూడా చేయకూడదా? తండ్రి ఉన్నాడు తల్లి లేదంటే పనికిరాదు, తల్లి ఉండి తండ్రి లేకపోతే పెట్టి చేయొచ్చు. తీరాల్సిందే. అంటే ఆడవారైనా మగవారైనా పెట్టాల్సిందే. ఆడవాళ్ళకి అవసరం లేదు, మగవాళ్ళే పెట్టి కాకపోతే ఏం చేస్తుంటే ఆడవాళ్ళకి ఇచ్చి పైన పెట్టమంటారు. ఓకే. ఇవి కొన్ని ప్రణాళికలు ఉంటాయి ప్రధానికి, వాటిని మనం చెయ్యం కదమ్మా. ఆ చెయ్యకపోవటం వల్లనే ఇవాళ మన దగ్గర ఆహార పదార్థాలు ఎక్కువ ఉన్నా సమయానుగుణంగా మన కడుపు నిండలేకపోతుంది. నిండలేకపోతుంది, తిన్న తర్వాత రకరకాల ఇబ్బందులు. ఇవే కారణాలు. నువ్వు తినే విధానాన్ని అనుసరించే అది నీకు అరగాల అరగక్కర్లేదు, అరుగుతుందా అరగదా ప్రతిదీ. అన్న సూక్తం త్రిసుబర్ణం లేదా అన్నపూర్ణ సదాపూర్ణ అనేటువంటి స్మరించుకొని ప్రతిరోజు ముద్ద తీసుకోవాలి. ఇంకొక విషయం అండి, నాకు ఇప్పుడు మీరే గుర్తొచ్చారు. ఇంతకు ముందర ఒకసారి ఆహారం అనే కాదు మంచినీళ్ళు కూడా మీకు వాటర్ ఇస్తే నించున్నోళ్ళు నించున్నట్టుగా తాగకుండా కొంచెం బెండ్ అయ్యి తాగడం నేను చూసిన. అంటే ఎందుకు అట్లా తాగిర్రు అని అంటే మీరు నాకు ఒక సమాధానం చెప్పిర్రు. అది ఏమీ లేదమ్మా, ఆహార పదార్థం పానీయ పదార్థం ఏదైనప్పటికీ కూడా నించొని భోజనం చేసినా నించొని మంచినీరు తాగినా గార్ధభ మూత్రం తాగినట్టే. గార్ధభం అంటే గాడిద తాగినట్టు కనుక మేము ఎక్కడైనా సరే ఇస్తే గబిక్కిన మోకాలైనా వంచినడు తాగుతాం. అంటే అది ఏదైనా శాస్త్రంలో ఉందా? అయ్యో ఎందులో ఉందండి? మీరు ధర్మసింధు నిర్ణయ సింధు అందులో చూడండి, ప్రతి ఒక్కటి మనం సగం మంచినీళ్ళు తాగి పక్కన పెట్టి తర్వాత తాగడానికి కూడా పనికిరావు. అవునా? ప్రతిదీ శాస్త్ర ప్రమాణాలు. అలా ఇవాళ తప్పేశాం మనం. ఇవాళ అంతగా మనం శాస్త్ర ప్రమాణాన్ని పాటించట్ల, కొంచెమైనా పాటించకపోతే జీవితాలు రేపు ఉదయం. దానికి కనీసం ఆహార నియమాలైనా శుభ్రతగా పాటించండి అని చెబుతుంటారు. ఇంకా మరి కొంతమందికి మనం చెప్పక్కర్లేదు, పెళ్లిళ్ళు చూస్తూ ఉంటాము బఫే అని చెప్పి వడ్డించేవాడు మహాపవిత్రం, మడిగట్టుకొని ఉంటాడు, కింద షూ వేసుకొని ఉంటాడు చక్కగా. తినేవాళ్ళు అంతకన్నా శుభ్రమైన వాళ్ళు అదే షూ వేసుకొని అదే చెప్పులు వేసుకొని వచ్చి ముష్టెత్తుకుంటూ. ఈ మాట లేదమ్మా. వివాహమునంటే పచ్చటి పందిరి కింద దంపతులు వివాహం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసి ఆ దంపతులను ఆశీర్వదించాలి. కడుపు నిండా భోజనం చేయటం అంటే ఏంటి? చక్కగా విస్తరాకులో కూర్చొని, కింద కూర్చోలేకపోవచ్చు, టేబుల్ మీద కూర్చొని వడ్డించేటువంటి వారు చక్కగా ఒక ప్రణాళికగా వడ్డించుకుంటూ ఉంటే అది తిని లేవటం.
ఈ ఇది పట్టుకుంటూ వెళ్ళిపోతే ఎంతవరకు అది సమంజసం చెప్పండి అమ్మా. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా పరిస్థితులమ్మా? మారటం తప్పంటారా? ఏది పరిస్థితులు? ఇంతకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా గురుగారు, అంటే- ఏ విషయంలో తీసుకున్నా కూడా. ఎవరు మారింది ఎవరండి? ఒక అసహ్యకరమైన మాట కూడా మాట్లాడతా, తప్పదు. అంటే పళ్ళు రాలగొట్టట్టు ఉంటేనే కొన్ని కొన్ని అర్థమవుతాయి. కాలం మారింది, కాలం మారింది, కాబట్టి ఇలా చేస్తున్నామన్నారు కదా. వివాహం అయిన తర్వాత దంపతులు ఇద్దరిని గదిలోకి పంపిస్తారు, ఆరు బయట అందరం మధ్యలో చేయమని చెప్పరుగా. కాలం మారింది కదా అని చెప్పి చేస్తారా? నేను అనకూడదు ఆ మాట. ఇలానే ఉంటాయమ్మా, అంత దరిద్రంగానే ఉంటుంది, అంత దాన్ని అనుసరించిన దరిద్రంగానే ఉంటుంది. ఏది గుప్తంగా జరగాలో అది గుప్తంగానే ఉండాలి, ఏది బహిర్గతంగా ఉండాలో అది బహిర్గతంగా ఉండాలి. అది ఇటు మారినా ప్రమాదమేగా. కాబట్టి అది గమనించుకోవాలి. మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం, కాలం మారలేదండి. మీ నాయనమ్మ గారు చిన్నప్పుడు కావచ్చు, మీ పిల్లలు చిన్నప్పుడు కావచ్చు, రేపు నా మనవళ్ళు వచ్చి వారికి మనవడు వచ్చినా సూర్యుడు తూర్పు ఉదయిస్తాడుగా. మరి వాళ్ళు ఎక్కడా మారట్లేదు కదండి. కానీ మనం మన అవసరాలకి తగ్గట్టుగా మన గొప్పతనం కోసం మనం కాదంటారా? అంటే ఇంకొక చిన్న డౌట్, మళ్ళీ మీ కోపం కోపం నాకు ఎప్పుడు కోపం కదమ్మా. కోపం ఎప్పుడు, కాకపోతే అవతల వ్యక్తికి గరిటె కాల్చి వాత పెట్టినట్టు చెబితే తప్ప అర్థం కాదు అనుకుంటే అలా చెప్తా, లేదనుకోండి నార్మల్గా చెప్పేస్తా. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాయి అధర్మమైన పనులు, పాపం పనులు, ఒక రకంగా ఇవి చేసేవన్నీ కూడా, ఇదంతా కూడా కలియుగం కాబట్టి కలి ప్రభావం వల్లే ఇలాంటివి జరుగుతాయి, మన చేతుల్లో ఏం లేదు అని చెప్తారు కదా. అదంతా చాలా మంచి మాట అమ్మా ఇది. కలి ప్రభావం కదా. మంటల్లో కూర్చుంటాడా? మంటల్లో కూర్చుంటాడా? ఐస్ గడ్డ మీద కూర్చుంటాడా? కలి ప్రభావంలో అవి కూడా ఒకటే కదా. అంటే మనకు నచ్చినవి మాత్రమే కలి ప్రభావమా? ఇక్కడ మనకు నచ్చినవి మాత్రమే మనం చేస్తున్నాం, దాన్ని ప్రశ్నిస్తే కలి ప్రభావం అంటున్నాం. మనకు నచ్చనివి కూడా చేసి కలి ప్రభావం అంటారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ, ఎవరైనా అడిగితే దానికి ఒక సమాధానం వాళ్ళకి చెప్పి నిజమే కదా అని అనిపిస్తున్నాం మనం. నాలాంటి వాడైతే ఆ చేయి తీసుకెళ్ళి వేణీళ్ళలో పెట్టి కాలుతుండగా కలి 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 ప్రభావం అంట ఊరుకుంటాడా? చెయ్యి, నువ్వు చేయటం వలన ఎదుటి మనిషికి హాని రాకుండా నువ్వు చేసుకో. నువ్వు ఒక్కడివి చేయటం వలన అది చూసి బాగుందని కొన్ని నలుగురు మొదలు పెడుతున్నారు. తాను చెడ్డకోతే వనమంతా చేర్చిందన్నారుగా. అంటే ఒకరి నాశనానికి ఒకటి కారణం అవుతున్నాడుగా. అది నువ్వెందుకు అవుతావు అంట నేను. ఇంకోటి ఎవడైతే అవుతాడు, నువ్వెందుకు అవ్వాలి? ఎవడికి వాడాలా, నేను ఎందుకు అవ్వాలనుకుంటే ఇలా ఉంటుందండి పరిస్థితి. నేను చెప్పేటువంటి దాంట్లో కాస్త కాఠిన్యమైన పదాలు, అనరాని మాటలు ఎందుకు మధ్య మధ్యలో మాట్లాడతానంటే నాకేదో కోపం, ద్వేషం అనుకుంటారు. 8 రకాల శాస్త్రాలు చదివి, సో నేను ఇంట్లో కూర్చుంటున్న దగ్గరకు వచ్చిన ఎవరికి చెప్పకపోయినా నష్టం లేదు. ఇక్కడికి వచ్చి మీరు అడిగినప్పుడైనా కనీసం ఇది నువ్వు అనుభవిస్తే బాగుపడతావు లేదా నాశనం అవుతావు, నీ ఇష్టం, నీ కర్మను నువ్వు బాగు చేసుకుంటావు లేదా అనేటువంటి విషయాన్ని చెప్పలేనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం దేనికి? మీరు ఇలా చెయ్యండి అని నేను చెప్తున్నా కదా. చెప్పడం చేతగానప్పుడు నేను ఇక్కడ కూర్చొని చెప్పకూడదు. ఇక్కడ నేను కూర్చొని చెప్పాలి అంటే కష్టమైన, నీకు వినటానికి ఇబ్బందిగా అనిపించిన ఇదే వాస్తవాన్ని చెప్పాల్సి అని చెప్పగలిగితే ఆయన నన్ను కనీసం కరుణించకపోయినా ఆగ్రహించుకుంటా ఉంటాడు. లేదనుకోండి ఆయన కొట్టేది ఎక్కడో పడతాం వెళ్ళి. అవి నేను పాటిస్తానమ్మా. అందుకనే ఆయనకి కాస్త ముక్కు మీద కోపం, ముక్కు మీద మంచిది, శుభం కాస్త ఏం కాదండి, బాగానే. ఆఫ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది ఇలా ఉంటాను, అంతే. ధన్యవాదాలండి. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి